ఇండస్ట్రీ రోల్స్ చేయడంలో మేల్స్కి ఫీమేల్ కన్నా ఏమైనా అడ్వాంటేజ్ ఉండడం ఆర్ ఫీమేల్స్కి మేల్ కన్నా ఏదైనా అడ్వాంటేజ్ ఉండడం ఇట్లా ఏమైనా జరుగుతుందా అనుకుందాం. అందరికీ సేమ్ హార్డ్ వర్క్ ఉంది, అందరికీ సేమ్ టాలెంట్ అండ్ డిసిప్లిన్ అన్నీ ఉన్నాయి. బట్ ఈ ఇయ్యడంలో జెండర్ ఏమన్నా ఉంటుందా అట్లా జెండర్ మీద? మీరు ఏమంటున్నారంటే అమ్మాయిలు కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి, అబ్బాయిలకి అంత ఈజీగా రాకపోవచ్చు అని అంటున్నారు. బేసిక్గా అదే, అమ్మాయిలకి ఈజీగా వస్తుందా, అబ్బాయిలు అడ్వాంటేజ్ ఉండడం పాకిస్ పాక్ అని అంటున్నాం, అడగలేక అడుగుతున్నాము. అట్లే ఉండదు బ్రో. అలా ఇప్పుడు ఒక డైరెక్టర్ పైకి వచ్చాడంటే ఆయన క్రాఫ్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు, అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ కన్నా. అవునా కదా? ఇంకా క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళతో వర్క్ చేసినా చేయకుండా ఒకటే. అలాంటి అమ్మాయిలు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు కూడా. అవునా కదా? ఒక డైరెక్టర్ పైకి వచ్చాడు, ఒక యాక్టర్ పైకి వచ్చాడు అంటే వాడు ఎంతో అంత ఎఫర్ట్ పెడుతున్నాడు వాడి క్రాఫ్ట్ మీద. అలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేయడం అనేది మనకు టార్గెట్ అయి ఉండాలి. అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఉంది, అబ్బాయిలకి ఇంట్రెస్ట్ లేదు అంటే అట్లాంటి వాళ్ళ దగ్గర పోయి కూడా వేస్ట్. అది టైం వేస్ట్, సింపుల్ గా టైం వేస్ట్. సో దేవుడి దయ వల్ల నేను ఇంతవరకు అట్లాంటి వాళ్ళతో వర్క్ చేయలేదు, అంతే చేయను కూడా. బికాస్ అంటే కాలేజ్లో కానీ లేకపోతే కాలేజ్ ప్రొఫెసర్స్ విషయంలో కానీ లేదా కొన్నిసార్లు కంపెనీలో ప్రమోషన్స్ విషయంలో కానీ అరే అమ్మాయికి సరే అంటే అనే ఆ నోషన్ ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు మీరు ఒక సినిమా చూసారు అనుకో బ్రో, పాప మా అమ్మాయి కదా డైలాగ్ బాగా చెప్పలేని చూస్తావు అప్పుడు ఎప్పుడన్నా? నువ్వు చూడనప్పుడు ఆయన చూస్తాడు బ్రో, ఆయన సినిమా చేస్తున్నాడు, ఆయన డైరెక్టర్, ఆయన డబ్బులు పెడుతున్నాడు, ఆయన లైఫ్ 6 నెలలు కష్టపడుతున్నాడు, పాప మా అమ్మాయిలే కదా అని అనుకుంటాడా? తోముతాడు పట్టుకొని. చెప్పు డైలాగ్ మంచి చెప్పు, ఓవర్ యాక్షన్ చేస్తున్నా, ఎందుకోసం ఇండస్ట్రీకి అంటారు. అది క్రాఫ్ట్, అందుకనే పైకి వస్తున్నారు అందరూ. సో పాపంలే అమ్మాయిలే, మనం ఇంట్లో కూడా అనుకోవద్దు బ్రో అట్లా. పాపం అమ్మాయిలే కదా అంటే రేపు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళి ఏం పని చేద్దామే, మన ఇంట్లో నడుస్తుంది, వాళ్ళ ఇంట్లో నడవదు కదా. సో యూ ఆర్ ట్రైన్డ్ టు డూ సర్టన్ థింగ్స్ ఇన్ అ సర్టన్ వే. అంటే అమ్మాయిలందరూ పనులు చేయాలని చెప్పట్లేదు, డోంట్ టేక్ మీ రాంగ్, బట్ వీ షుడ్ బి ట్రైన్డ్. మనకి ఏదైతే కావాలి, మనం ఏదైతే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నామో దానికి కావాల్సిన ఏంటి, యాక్టింగ్ చేయాలి, కష్టపడాలి, డైలాగులు జరిగి చెప్పాలి. నేను అమ్మాయిని కదా అడ్వాంటేజ్ అట్లా ఎవరికి ఉండదు. పాపం మాకంటే కాంపిటేటివ్గా, మాకంటే తోపులా వాళ్ళు చేస్తున్నారు. నేషనల్ అవార్డు ఎంతమంది అమ్మాయిలకి వచ్చింది ఇప్పుడు? మన నిత్యా మీనన్కి కూడా వచ్చింది కదా. ఎంత కష్టపడితే వస్తుంది? ఆమె అమ్మాయి కదా అని ఎవ్వరు కదా నేషనల్ అవార్డు. అవునా కదా డార్లింగ్? సో ఇట్ ఈస్ టాలెంట్, ప్యూర్ టాలెంట్. ఎవరినైనా తీసుకో, దే ఆర్ సో హార్డ్ వర్కింగ్. అట్లాంటి అడ్వాంటేజెస్ ఏముండవు. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్, ఇట్ ఈస్ వర్క్, సింపుల్, అది వర్క్ అంతే. ఈవెన్ ఇప్పుడు ఓకే అమ్మాయి కదా అని అనుకుంటే బ్యూటీ ప్యాజెంట్స్ ఉంటాయి బ్రో, వాళ్ళు ఫుడ్ దగ్గర నుంచి, డైట్ దగ్గర నుంచి, వాళ్ళ స్కిన్ దగ్గర నుంచి, వాళ్ళ హెయిర్, వాళ్ళ ఎన్ని మెయింటైన్ చేయాలి తెలుసా బ్రో? అవన్నీ రౌండ్స్ క్రాస్ అవుతేనే వాళ్ళు మిస్ యూనివర్స్, మిస్ ఇండియాలో అవుతారు. ఇంటర్వ్యూ టెస్ట్ కూడా ఉంటుంది అక్కడే, స్టేజ్ అన్ని అయిన తర్వాత బ్రెయిన్ గా పని పెడతారు, క్వశ్చన్ అడుగుతారు. సో అవన్నీ క్రాస్ అయిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బీ అ ఉమెన్ డార్లింగ్, అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వాంటేజ్ టు బీ అ ఉమెన్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఐ హావ్ సీన్ పీపుల్ హూ వర్క్ సో హార్డ్, అబ్బాయిల కంటే చాలా ఎక్కువ కష్టపడతారు వాళ్ళు టు కంపీట్ విత్ మెన్. బికాజ్ ఫిజికలీ మన స్ట్రక్చర్స్ వేరు, వాళ్ళ స్ట్రక్చర్ వేరు, అంటే మన స్ట్రెంగ్త్ వేరు, వాళ్ళ స్ట్రెంగ్త్ వేరు. సో బట్ స్టిల్ దే డూ లాట్ మోర్ టు స్టాండ్ విత్ అస్. సో అట్లా అడ్వాంటేజ్ అంటే పాపం తక్కువే, ఉన్న బ్యాడ్ అడ్వాంటేజ్ తీసుకోవాలని ఉన్న వాళ్ళు ఉంటారు తప్ప, అట్లా ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళు, అది ఇన్ఫాక్ట్ వాళ్ళకి మైనస్, ప్లస్ ఏం కాదు. అది అబ్బాయిల్లో ఉండదు కొంతవరకు, అట్లీస్ట్ మన ఫీల్డ్ అయితే లేదు దేవుడి దయ వల్ల. బాంబే వెళ్తే చాలా కథలు వింటున్నాము, ఫీల్డ్ అయితే లేవు అట్లా.